హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అపూర్వుడి సాహసయాత్రలు 8. సురక్షితంగా తిరిగి వచ్చిన పిల్లలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు, బంధుమిత్రులు అమితానందం చెందారు. దుర్మార్గులైన సముద్రపు దొంగలు పట్టుబడడంతో ప్రజలందరూ పరమానందం చెందారు. రాజు దొంగలను కారాగారంలో బంధించి 5 కుర్రవాళ్ళ ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. సమీరుణ్ణి ఘనంగా సత్కరించాడు. సమీరుడు తెలివితేటలను, ధైర్య సాహసాలను అందరూ పొగిడారు. సమీరుడికి వారి పొగడ్తలు ఇబ్బంది కలిగించాయి. ఎందుకంటే అపూర్వుడి కరుణ వల్లే కుర్రవాళ్ళను సముద్రపు దొంగల నుండి సమీరుడు రక్షించగలిగాడు. తాను అపూర్వుడి చేతిలో కేవలం చిన్న ఆయుధం మాత్రమే అన్న విషయం అతడికి ఒక్కడికే తెలుసు. సత్కారాల హడావడి సద్దుమణిగిన తర్వాత సమీరుడు తన ఇంటి సమీపంలో ఉన్న ప్రశాంత స్థలానికి ఒంటరిగా వెళ్ళాడు. ఏకాగ్రతతో ఎప్పుడు పిలిచినా వస్తానని అపూర్వుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్ను చూడాలనుకొని సెలయేటి పక్కన ఉన్న బండ మీద కూర్చొని అపూర్వుడిని తలుచుకొని కళ్ళు మూసుకోబోయాడు. ఆ క్షణమే నేను ఇక్కడే ఉన్నాను సమీరా అన్న కంఠస్వరం వినిపించింది. మందహాసంతో ఎదుట నిలబడిన అపూర్వుని చూడగానే సమీరుడు చేతులు జోడించి నమస్కరించాడు. సమీరా, నువ్వు నన్ను చూడాలనుకున్న దానికి ముందే నేను నిన్ను చూడాలనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను అన్నాడు అపూర్వుడు. సమీరుడు చాలా సంతోషంగా ఆహా అన్నాడు తప్ప మరేమీ మాట్లాడలేకపోయాడు. మనం అనుభవిస్తున్న ఈ ఆనందాన్ని ప్రజలందరికీ పంచాలి. ముఖ్యంగా మీ గ్రామంలోని పేద ప్రజల పరిస్థితి మరింత దీనంగా ఉన్నది. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, రోగాలకు వైద్యం చేయించుకోలేక, కటిక దరిద్రంతో వాళ్ళు అలవి కాని బాధలు అనుభవిస్తున్నారు. నువ్వు వాళ్ళకేమైనా సాయం చెయ్యగలవా అని అడిగాడు అపూర్వుడు. నేను సహాయం చెయ్యగలను స్వామి. నాకు వాళ్ళ బాధలను పోగొట్టాలనే ఉన్నది. అయితే వాళ్ళ బాధలన్నిటికీ మూలం దరిద్రం. ధనం ఉంటే తప్ప నేను వాళ్ళ దరిద్రాన్ని, బాధలను పోగొట్టలేను. మరి నా దగ్గర ధనం లేదు కదా అన్నాడు సమీరుడు. నీకు కావలసిన ధనం నేను సమకూరుస్తాను. అది సరే, నన్ను స్వామి అని పిలవకూడదని ఎప్పుడో చెప్పాను. మరోసారి అలా పిలిచావో నేను నీతో మాట్లాడను అని కటువుగా చెప్పాడు అపూర్వుడు. మీ ఆజ్ఞను పాటిస్తాను మిత్రమా. ఇంతకు నాకు ధనం ఎలా సమకూరుస్తావు అని అడిగాడు సమీరుడు. నేను ఓడలో ఉన్నప్పుడు సముద్రపు దొంగలు శిలాదీపంలో దాచిన నిధిని గురించి మాట్లాడుకోవడం విన్నాను. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒకానొక యువరాణి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళుతున్నప్పుడు పెద్ద దొంగల ముఠా వాళ్లపై పడి ఆభరణాలను దోచుకున్నారట అని అపూర్వుడు ఇంకేదో చెప్పబోయేంతలో సమీరుడు అడ్డుపడి, అవునవును, ఆ దోపిడీ గురించి మా పెద్దలు కూడా తరచూ కథలుగా చెప్పుకునేవాళ్ళు అన్నాడు పట్టరాని ఉత్సాహంతో. నిజమే, మణులు మాణిక్యాలు పొదిగిన యువరాణి ఆభరణాలను, ఇతరుల నుండి దోపిడీ చేసిన మరిన్ని అమూల్యమైన నగలను, బంగారాన్ని దొంగలు శిలాదీపంలో దాచారు. అంతలో హఠాత్తుగా వాళ్ళ మధ్య తగాదా ఏర్పడి దొంగలు 2 ముఠాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూశారు. నిధి తమకు చెందాలంటే తమకు చెందాలని ఇరు వర్గాల మధ్య ఘర్షణ బయలుదేరడంతో ఏ ముఠా వాళ్ళు గాని నిధిని వశపర్చుకోలేకపోయారు. ఇటీవల జరిగిన ఒక ఘర్షణలో ఒక ముఠా దొంగలు శత్రువర్గంలో చాలామందిని హతమార్చారు. ఏదో కొందరు మాత్రమే తప్పించుకొని పారిపోయారు. జయించిన ముఠాకు చెందిన దొంగలనే నువ్వు మొన్న రాజుగారికి అప్పగించావు. వాళ్ళు వర్తకుల ఓడను దోచుకున్న తర్వాత ఆ నిధిని వశపర్చుకోవాలని పథకం వేశారు గాని ఆ దురాశపరులందరూ ప్రస్తుతం జైలు పాలయ్యారు అన్నాడు అపూర్వుడు చిన్నగా నవ్వుతూ. అంటే సురక్షితంగా ఉన్న ఆ నిధిని ఇప్పుడు మనం వశపర్చుకోవచ్చన్నమాట అన్నాడు సమీరుడు. అవును, అయినా అది అక్కడ ఎంతో కాలం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రాణాలతో తప్పించుకున్న దొంగలకు తమ శత్రువులు జైలు పాలయ్యారని తెలియగానే వాళ్ళు ఆ నిధిని వశపర్చుకోవడానికి త్వరపడవచ్చు అన్నాడు అపూర్వుడు. అది సరే, మనం ఆ శిలాదీపాన్ని కనుగోవడం ఎలా అని అడిగాడు సమీరుడు. మొన్న మనల్ని ఓడ దగ్గరికి తీసుకువెళ్ళిన గుండు మీనాలకు ఆ శిలాదీపం ఎక్కడున్నది తెలుసనుకుంటాను. నా ఆలోచనలను పసిగట్టి వాటికి అనుగుణంగా నడుచుకునే స్నేహితులు ఆ గుండు మీనాలు. ఈ విషయంలోనూ అవి మనకు తప్పకుండా సహాయపడగలవని భావిస్తాను. రేపు నిండి పున్నమి, మనం శిలాదీప అన్వేషణకు బయలుదేరడానికి తగిన సమయం అన్నాడు అపూర్వుడు. ఆ మాటలు విని సమీరుడు అమితోత్సాహంతో, మనతో పాటు 5 మిత్రులను కూడా తీసుకువెళదామా? మిమ్మల్ని చూడాలని, మీతో కలిసి సాహసయాత్రలు చేయాలని
వాళ్ళు కుతూహలపడుతున్నారు అని అడిగాడు. అపూర్వుడు కొంతసేపు ఆలోచించి సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. సమీరుడు కుర్రవాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వాళ్ళను వెంటబెట్టుకొని మరునాడు సాయంకాలం సముద్ర తీరానికి బయలుదేరాడు. 5గురు మిత్రులు అపూర్వుని చూడడానికి ఉరకల వేసే ఉత్సాహంతో వచ్చారు. వాళ్ళు సముద్ర తీరం చేరేసరికి అపూర్వుడు అక్కడే ఉన్నాడు. కుర్రవాళ్ళు ఆయనకు నమస్కరించారు. అపూర్వుడు చిరునవ్వుతో పలకరించాడు. తూర్పు దిక్కున నిండు చంద్రుడు వెన్నెలను వెదజల్లుతుండగా అపూర్వుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గుండు మీనాలను స్మరించాడు. మరుక్షణమే అలలకు అవతల ప్రశాంతంగా ఉన్న సముద్రపు జలాలను పైకి చిమ్ముతూ గుండు మీనాలు ఎగిరి దూకడం కనిపించాయి. కొంతసేపటికల్లా అవి తీరాన్ని సమీపించి ప్రయాణానికి సంసిద్ధం తెలియజేసే విధంగా వింత ధ్వనులు చేశాయి. వాటిలో పెద్దదిగా ఉన్న గుండు మీనం వీపు మీదకి అపూర్వుడు చేరాడు. ఆయన ఆజ్ఞ కాగానే సమీరుడు 5గురు మిత్రులు వేరే గుండు మీనాల మీదకి ఎక్కి కూర్చున్నారు. మరో 12 గుండు మీనాలు వాళ్ళకి రక్షణగా వచ్చాయి. అన్నీ కలిసికట్టుగా సముద్రంలోనికి దూసుకుపోయాయి. అపూర్వుడు ఎక్కిన గుండు మీనం మిగతా వాటికి దారిని చూపుతూ ముందుకు ఎదసాగింది. ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద గాలి మెల్లమెల్లగా వీచసాగింది. అపూర్వుడి తలపైన కొన్ని సముద్రపు కాకిలు గిరికీలు కొడుతూ ఎగరసాగాయి. అలా చాలాసేపు ప్రయాణం చేసి చంద్రుడు నడినెత్తి మీదకి వచ్చిన సమయానికి వాళ్ళు సముద్ర జలం మధ్య నిటారుగా నిలబడిన రాక్షసుల గుంపులాగా కనిపించే శిలాదీపాన్ని సమీపించారు. గండు మీనాలు ఆ శిలను ఆనుకొని ఆగాయి. అపూర్వుడు ఆయన 6గురు మిత్రులు గుండు మీనాలపై నుండి దిగి శిలాదీపంలో అడుగుపెట్టారు. పెద్ద పెద్ద బండల వంటి శిలల మధ్య అసంఖ్యమైన గుహలు కనిపించాయి. సముద్రపు దొంగలు దాల్చిన నిధి ఏ గుహలో ఉన్నదో తెలుసుకోవడం ఎలా? అది అంత సులభంగా కనిపించలేదు. కుర్రవాళ్ళు ముందున్న గుహలోపలికి తొంగి చూశారు. అక్కడ ఏదో తలతలా మెరుస్తూ కనిపించడంతో సమీరుడు వంగి మెల్లగా గుహలోపలికి చొరబడ్డాడు. చుట్టూ చీకటి, నేల చిత్తడిగా ఉన్నది. సమీరుడు మోకాళ్ళ మీదకు వంగి ముందుకు పాకసాగాడు. కానీ గుహలోపల బొరియలోని పాములు బుస్సుమనడంతో వాడు భయపడి వెనక్కి వచ్చేశాడు. సరే, ఇప్పుడు ఎలాగో ఈ శిలాదీపాన్ని కనుగొన్నాం. మరొకసారి వచ్చి నిధిని నింపాదిగా వెలికి తీయవచ్చు. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు కుర్రవాడు సమీరుని ఓదారుస్తూ. అరవకండి అని సైగ చేసి ఈ బండచాటును దాక్కుందాం రండి అంటూ అపూర్వుడు ముందుకు నడిచాడు. క్షణంలో 7గురు గుట్టుచప్పుడు కాకుండా పెద్ద బండ చోటను దాక్కున్నారు. బండకు అవతల వైపు నుండి ఎవరో బిగ్గరగా నవ్వడం వినిపించింది. అపూర్వుడు ఆ శబ్దాన్ని జాగ్రత్తగా వినసాగాడు. ఈనాటికి అంటే 10 సంవత్సరాల తర్వాత మన కోరిక నెరవేరింది. మన కల ఫలించి నిధి మన వశమయ్యింది. మనకు అడ్డుపడిన శత్రువులు ఈ పాటికి నరకంలో ఏడుస్తూ ఉంటారు అన్న కఠోర కంఠస్వరం వినిపించింది. అందరూ నరకంలో లేరు గురు, ఇంకా కొందరు జైల్లోనే ఉన్నారు అన్నాడు మరొకడు నవ్వుతూ. ఆలస్యం చేయకండి, త్వరగా మనం నిధిని పడవలోనికి చేర్చాలి అని ఆజ్ఞాపించాడు ఒకడు దృఢమైన కంఠస్వరంతో. నాకు ఆకలి వేస్తున్నది. మొదట కడుపు నిండా తినాలి, ఆ తర్వాతే మరొక పని. మన వశమైన నిధి రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరిపోలేదు అన్నాడు ఇంకొకడు. ముందు వచ్చిన పని పూర్తి చేయండి. నిధిని పడవలోనికి చేర్చి ఆ పిమ్మట కావలసినంత తినవచ్చు, తాగవచ్చు అని ఆజ్ఞాపించాడు మొదటివాడు. అపూర్వుడు బండల మధ్య సందుగుండా తొంగి చూశాడు. బండలకు అవతల వైపున 5గురు దృఢకాయలు నిలబడి ఉన్నారు. నగలు నిండిన పెట్టెలు గుహలోపల గోతుల్లో ఉన్నాయి. సముద్రపు దొంగలు ఆ పెట్టెలను ఒక్కొక్కటిగా వెలుపలికి తీసి పడవలోనికి చేర్చడం కనిపించింది. వాళ్ళ పని పూర్తి కావడానికి అరగంట సేపు పట్టింది. సరే, ఇప్పుడు రండి భోజనం చేద్దాం అని ఆజ్ఞాపించాడు వాళ్ళ నాయకుడు. 2 దృఢకాయలు పాత్రల నిండుగా ఉన్న వంటకాలను, పీపాల నిండుగా ఉన్న పానీయాన్ని పడవ నుండి దించారు. తెచ్చి ఒక సొదనైన బండ మీద పెట్టారు. వాటి చుట్టూ కూర్చొని దొంగలు సంతోషంగా తింటూ, తాగుతూ, ఆడుతూ, పాడుతూ పట్టరాని ఆనందంతో విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. కొంతసేపటికి సద్దు మణిగింది. వాళ్ళందరూ స్పృహ కోల్పోయి అలాగే నిద్రపోయారు. మనం తప్పించుకోవడానికి ఇదే సరైన తరుణం అన్నాడు అపూర్వుడు ముందుకు నడుస్తూ. గండు మీనాలెక్కడా అన్నాడు ఒక కుర్రవాడు. అవి సముద్రంలో హాయిగా ఉన్నాయి. అయినా మనం ఇప్పుడు అమూల్యమైన నిధిగల ఆ పడవలో ప్రయాణం చేద్దాం అంటూ అపూర్వుడు దొంగలు తెచ్చిన పడవకేసి చేయి చూపుతూ అటకేసి నడవసాగాడు. కుర్రవాళ్ళు అమితోత్సాహంతో పరుగున వెళ్ళి పడవలోనికి ఎక్కారు. మరుక్షణమే గండు మీనాలు వచ్చి
తమ తలలతో పడవను ముందుకు తోశాయి. కుర్రవాళ్ళు తెడ్లను అందుకున్నారు. సముద్రపు దొంగలు తప్పతాగి స్పృహ తప్పి పడిపోయిన శిలాదీపాన్ని వదిలి పడవ తీరం కేసి వేగంగా కదలసాగింది.